Hello story lovers, welcome back to my channel Pravarakhya Part 5. అడుగుతుంటే మాట్లాడకుండా లోపలికొచ్చేస్తావేంటే? ఇదివరకు అమ్మ అమ్మ అంటూ నా తోక పట్టుకు తిరిగి కాస్త సంపాదన మొదలయ్యేసరికి అమ్మ వెగటి కొట్టిందా? లేదంటే దీనికేంటి చెప్పేదని పొగరు పెరిగిందా? అంటూ మా అమ్మ వచ్చి కోపంగా అరిచేసరికి తల కొట్టుకుంటూ అసలు నేనేం మాట్లాడక ముందే నీకు నువ్వే అన్నీ అనేసుకుంటావేంటమ్మా? అన్నాను అసహనంగా. మరి ఏదైనా ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళకి అలాంటి అనుమానాలే వస్తాయని అమ్మ అనేసరికి గట్టిగా గాలి పీల్చుకుని ఫైన్. ఇప్పుడు మా ఛానల్లో ఇచ్చే సాలరీ మనకి సరిపోవట్లేదు కదమ్మా. అందుకే వేరే జాబ్ వెతుక్కోవడం కోసం ఈ రోజు అంతా తిరుగుతున్నాను. కానీ నీకు ముందే చెప్తే భయపడతావని ఐడీ కార్డ్ అనుమానం రాకుండా వేసుకుని వెళ్ళాను. సో రిజైన్ మ్యాటర్ తెలిసి భావన నీకు ఫోన్ చేసి ఉంటుంది అని నోటికొచ్చిన అబద్ధం అవలీలగా చెప్పేసి నాకు నేనే సభాష్ అనుకున్నాను. అప్పటి వరకు కోపంగా కారాలు, మిరియాలు నూరేస్తున్న అమ్మ మొహంలో ప్రశాంతత చోటు చేసుకోవడంతో హమ్మయ్య! నమ్మేసిందిలే అనుకున్నాను. ఈవెన్ అమ్మ గురించి ఆలోచించకుండా ఒక ఫ్రెండ్ కోసం నా లైఫ్ రిస్క్‌లో పెట్టుకున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ భావన మీద అంత స్పెషల్ కన్సర్న్ నాకుండడానికి రీజన్ తానొక అర్ఫాన్. అయితే అనాథాశ్రమంలో పెరిగే అమ్మాయి నాకెలా పరిచయం అయిందంటే, చిన్నప్పుడే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోవడంతో అటు నాన్న సైడ్ వాళ్ళు, ఇటు అమ్మ సైడ్ వాళ్ళు మొహాలు చాటేశారు. పైగా నేను మగపిల్లాడినైతే అమ్మకి ఆసరా అయ్యేవాళ్ళేమో కానీ, ఆడపిల్లని కావడంతో పెద్దయ్యాక నా చదువులు, పెళ్లి ఖర్చులు వాళ్ళ మీద పడతాయేమోనన్న భయానికి అందరూ అమ్మని ఒంటరిదాన్ని చేశారు. అలాంటి టైంలోనే అమ్మకి చిన్ననాటి స్నేహితురాలైన ఒక ఆవిడ అనాథాశ్రమంలో వర్కర్‌గా చేస్తోంది. అయితే అమ్మని నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలుసుకొని ఓదార్పుగా ఇంటికొచ్చిన ఆవిడ దగ్గర ఏడుస్తూ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాను. నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని ఏడవడంతో అప్పుడు ఆవిడ తనకి తెలిసిన సలహా ఇచ్చింది. ఆవిడొక అనాథాశ్రమంలో వర్కర్‌గా పనిచేస్తున్నట్టుగా చెప్పి, అక్కడ తల్లి ఉండి, తండ్రి ఉండి, చదివించలేని స్థితిలో ఉన్న, లేకపోతే ఇద్దరు లేకుండా ఒంటరిగా ఉన్నా కూడా, వాళ్ళు భవిష్యత్తు కోసం ఫ్రీగా కొన్ని డొనేషన్స్ ద్వారా ఆ ఆశ్రమం దగ్గర ఉండి పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పింది. అప్పుడు అమ్మ వెంటనే నన్ను తీసుకొని అనాథాశ్రమానికి వెళ్లి, తనున్న పరిస్థితి చెప్పి, అమ్మాయి చదువు ఆగిపోకూడదు, కాస్త సహాయం చేయమని అడగడంతో, వాళ్ళు మేము చేసే పని అది అని చెప్తూ వెంటనే ఒప్పుకొని నా పేరు రిజిస్టర్ చేసి 10థ్ క్లాస్ వరకు ఫ్రీగా చదివించారు. అలా అమ్మ, నాన్న ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరుగుతూ నా క్లాస్‌మేట్ అయ్యి, ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది భావన. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయింటే ఇ అదేం చదివితే నేనదే చదవాలి అనుకునేంత, నేనేం చేస్తే అది అదే చేయాలనుకునేంత. అలా ఇద్దరం ఆర్ట్స్ సైడ్ వెళ్లి, ఇద్దరం జర్నలిజం చదువుకున్నాం. అందుకే ఎవరూ లేని తనని
ఆ సీఎం అలా తన దగ్గర బంధించి అన్ని రోజులు ఇబ్బంది పెట్టడంతో అడిగేవాళ్ళు ఎవరూ లేరని వాడు రెచ్చిపోయాడన్న కోపంతోనే ఈ రిస్క్‌లోకి దిగాను. నా ఆలోచనల్లో నేనుండగా అమ్మ వచ్చి భుజం మీద ఒకటి వేసేసరికి "మళ్ళేమైందమ్మా?" అని అసహనంగా అడగడంతో ఇప్పటికే 6, 7 సార్లు భోజనం చేయమని పిలిస్తే "ఎక్కడ తప్పిపోయావు? అందుకే ఈ లోకంలోకి తీసుకురావడం కోసం కొట్టానని" అమ్మ సమాధానం ఇచ్చేసరికి "ఏం లేదని" చెప్పి స్నానానికెళ్ళిపోయాను. ఉదయాన్నే మళ్ళీ జాబ్ కోసం వెతుకుతున్నానని అమ్మకి చెప్పి 7 గంటలకల్లా మిస్టర్ సీఎం గారి ఇంటి దగ్గరున్నాను. నిన్న నోట్‌ప్యాడ్‌లో నోట్ చేసుకున్నప్పుడు చూశాను. ఈరోజు చాలా మీటింగ్స్, ఇంకా బయటికి వెళ్లే పనులుండడంతో ఇంటి బయట కార్యకర్తలు గుంపు నిలబడి ఉన్నారు. దాంట్లో ఎవరైనా నన్ను ఇదివరకు టీవీ ఛానెల్‌లో చూసి ఉంటే ఇబ్బందవుతుందని మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంటే వాచ్‌మెన్ మళ్ళీ ఆపడంతో వీడొకడు అని తిట్టుకుంటూ నిన్న వచ్చాను సీఎం గారి సెక్రటరీ అని అతనికి మాత్రం కనపడేలాగా మాస్క్ తీయడంతో సారీ మేడమ్ అని లోపలికి పంపించాడు. ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కూడా ఎవరు మీరు అని అడిగి నన్ను ఆపడానికి ట్రై చేస్తూ ఉండడంతో నిన్న అదర్ గారి అక్కతో పాటు బయటకొచ్చిన మగ మనిషి నన్ను గుర్తుపట్టి కొత్తగా జాయిన్ అయిన సెక్రటరీ లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పడంతో లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నిన్నటి డ్రెస్సింగ్‌కి పూర్తి అపోజిట్‌గా పర్ఫెక్ట్ పొలిటీషియన్ లాగా రెడీ అయి కనిపించాడు మిస్టర్ యూత్ లీడర్. ఊసరవెళ్ళనుకుంటూ దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంతో అప్పుడే మీటింగ్ రూమ్ నుంచి బయటకొచ్చి పక్కన ఉన్న మరొక వ్యక్తితో ఏదో మాట్లాడుతున్న అతను తలెత్తి నన్ను చూసి ఇప్పుడు నా ఫస్ట్ వర్క్ ఏంటి అనడంతో వెంటనే నోట్ ప్యాడ్‌లో ముందే చూసుకోవడంతో ఫస్ట్ మీటింగ్ ఏంటో టక్కున చెప్పేసరికి గుడ్ ఫాలో మీ అని చెప్పి బయటికి వెళ్ళిపోవడంతో అతన్ని ఫాలో అయ్యాను. ఇంటి దగ్గర నుంచి వచ్చిన హెయిర్ స్టైల్ కాకుండా కాస్త చేంజ్ చేసి మాస్క్ పెట్టడంతో నేనని గుర్తుపట్టడం ఇంపాసిబుల్. ఆయన గారు బయటకొచ్చి కార్యకర్తలతో ఏదో మాట్లాడి కారెక్కడంతో నాకు ముందు కూర్చోవాలో, వెనక కూర్చోవాలో అర్థం కాలేదు. మేడం మీరు సార్ పక్కన కూర్చోండి అని చెప్పి ఇందాక అథర్వతో మాట్లాడిన వ్యక్తి ముందు సీట్‌లో కూర్చోడంతో షాక్ అయిపోయి ఇక వేరే ఛాన్స్ లేదన్నట్టుగా వెనక డోర్ ఓపెన్ చేసుకొని అతని పక్కన మరొక మనిషి పట్టేంత డిస్టెన్స్ ఇచ్చి మరీ కూర్చున్నాను. ఒక గంట తర్వాత అసెంబ్లీ లోపలికి కారు వెళ్లడంతో ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తూ ఉండేసరికి నోరు తెరుచుకుని ఉండిపోయాను. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ఆయన గారు దిగడం ఆలస్యం. మీడియా వాళ్ళు రాగానే మొదటిసారి అలా మీదకొస్తే ఎంత ఇరిటేషన్‌గా ఉంటుందో అప్పుడు అర్థమైంది నాకు. అప్రయత్నంగా అతని పక్కన నిలబడి ఉండడంతో అతని చేతిని గట్టిగా పట్టుకునేసరికి నా వైపు తిరిగి చూశాడు. మీడియా రియాక్షన్ కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.